వెల్కమ్ బ్యాక్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు రావాలి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు అందజేయడం జరిగింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు అందజేశారు. ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలి అని చెప్పడం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విచారణకు సంబంధించి అటు బీఆర్ఎస్ మాట్లాడుతూ ఇది డైవర్షన్ పాలిటిక్స్, ఒక విధంగా చెప్పాలంటే ఈ నైట్ విజన్తో భారీ స్కామ్ ఉంది. ఈ స్కామ్ను పై మేము మాట్లాడినందుకే, సీఎం గారి బావమర్ది పేరు బయటకు వచ్చినందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. సుమిత్ర గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సుమిత్ర గారు. నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే అండి. నమస్తే అండి. బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే 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 మేడం. నమస్తే నమస్తే అండి. సుమిత్ర గారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎప్పటి నుండి నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ క్రమంలో ఎవరిపైన అయితే డౌట్ ఉంటుందో, ఎవరు చెయ్యమన్నారు ఏంటి, ఈ లెక్కలన్నిటి మధ్య డెఫినెట్గా విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో విచారణ వచ్చిన ప్రతిసారి ఇవి రాజకీయ కోణంలోనే చూడడం, ఇవి డైవర్షన్ పాలిటిక్స్గా, రాజకీయ కక్షతో ఉన్నటువంటి పాలిటిక్స్గా చూడడం కరెక్టేనా, లేదా విచారణకి వెళ్తే ఏ విషయాలు ఏంటి వాస్తవాలు తెలుస్తాయి కదా? నమస్తే అండి జ్యోత్స్న గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు జై తెలంగాణ. రేవంత్ రెడ్డి సర్కార్ 2 సంవత్సరాల నుంచి మరి పాలన మీద దృష్టి, తర్వాత ప్రతీకారం మీద దృష్టి మొదలన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎలాంటి సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది ఈ దీనికి సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు గారి పాత్ర ఏమీ లేదని, దీని విచారణ అనవసరం అని చెప్పేసి చెప్పింది. అయినప్పటికీ నిన్నటి గనుల స్కామ్ అంశము ఆయన మరి బయట పెట్టేసరికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సిబిఐ విచారణ కోరిన సందర్భంలో హరీష్ రావు గారు మరి వాళ్ళ ఈ పాలిటిక్స్ ను తెర మీదకి తీసుకొచ్చారు. ప్రతిసారి నాయనప్పులు వచ్చే కథలాగా ఏదైనా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కుంభకోణాల్లోనో దేంట్లోనో ఇరుక్కున్నది, తలమునకలుగా సమస్యల్లో కూరుకున్నది అన్న సందర్భంలో ఆ దృష్టి ఇటు మళ్లించే ప్రయత్నం చేస్తారు. అదిగో బీఆర్ఎస్, ఇదిగో దోషి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది సమంజసం కాదు. యావత్ తెలంగాణ వీళ్ళు ఎందుకు, నేను హరీష్ రావు గారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, అంబోతుల కొట్లాట మధ్య లేగదూడలు బలైతే ఎవరు లేగదూడలు, మంత్రులు లేగదూడలా, మీడియా అంబోతుల, మీడియా ఇంకా ఉన్నటువంటిది ఎవరు? ఆయన భాషలోనే గతంలో రేవంత్ రెడ్డి గారు అనేవారు, ఊరు మీద ఒక పోతును వదిలిపెడతారు, ఊరడమ్మ పోతని ఊరుమడిగా, అది బాగా తెగ మేసి బలిసి ఉంటది. అట్లాంటిది ఇవాళ మరి ఆ ఆంబోతుల వెనుక ఏ ఆంబోతున్నది, అట్లాంటి ఆంబోతు ఏది ఉన్నది? రేవంత్ రెడ్డి గారి వ్యవహారం తెలుస్తలేదా తెలంగాణ ప్రజలకు? ఎందుకు ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు ఎదుర్కొంటాం? ఏదైనా ఎదుర్కొంటాం. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒట్టి ఇదండి, అందులో ఏమీ ఉండదు. ఇప్పుడు ట్యాపింగ్ చేయట్లేదా, పోలీస్ శాఖనే చేస్తది ఎంతనో కొంత మేరకు, నేరస్తులను తర్వాత ఇతరాతర పట్టుకోవడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పలు రూల్స్ ఉంటాయి. సెంట్రల్ నుండి కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకోవడం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ మావోయిస్ట్ కదలికలకు సంబంధించా లేదా ఉగ్ర కదలికలకు సంబంధించా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్స్ ఇవి జరగడం అనేది సాధారణం. దానికి తగ్గ పర్మిషన్స్ తెచ్చుకోవడము అది కామన్. సో గతంలో మీ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్స్ కు సంబంధించి అనుమతులు కావచ్చు, ముఖ్యంగా ఎవరి పట్ల చేస్తున్నారు, ఎవరి పైన అనుమానంతో చేస్తున్నారు, ఈ క్లారిటీ కన్నా కూడా రాజకీయ కక్ష సాధింపుతోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళపైన పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాప్ చేశారు అనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. ఇన్వెస్టిగేషన్ కూడా అదే విధంగా కొనసాగుతోంది అంటున్నారు. ప్రధానంగా ఓటుకు నోటిస్తూ రేవంత్ రెడ్డి గారు దొరికిపోయింది దీని వల్లనే కావచ్చని ఆయన భయం అండి. ఇవాళ చరిత్రలో ఒక రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి నేరస్తుడిగా, రాజకీయ నేరస్తుడిగా, ఓట్ చోరీగా ఆయన మిగిలిపోతున్నాడు. గద్దె మీద కూర్చున్నటువంటి ఓట్ చోరీగా. రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ గద్దె చూడని దేశవ్యాప్త పర్యటనలు చేస్తారు. ఇక్కడ వాళ్ళకి అధికారం ఉన్న తెలంగాణలో మాత్రం ఓటు చోరీనే గద్దె మీద కూర్చోబెడతారు. అది ప్రజల ఓటైనా, ఎమ్మెల్యేల ఓటైనా, ఎమ్మెల్సీల ఓటైనా ఓటే కదా. ఈ ఓట్ చోరీ, మరి తన ఓట్ చోరీ భాగవతం బయటపడ్డదని, మరి దీనికి కారణం ఇదే కావచ్చని
ఆయన ఆ వెన్నులోంచి పుట్టినటువంటి వణుకులోంచి ఈ కథలన్నీ అండి. ఈ సిట్ విచారణ గాని మరొకటి గాని ఇందులో ఏం లేదు. ఎస్, తప్పకుండా పోలీస్ శాఖ చేస్తుంది. ఇట్లాంటి రాజకీయ నేరస్తులు గాని, తీవ్రవాదులు గాని, ఉగ్రవాదులు గాని, బందిపోట్లు గాని ఎవరి సంబంధించిందైనా పోలీస్ శాఖ చేస్తేనే శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతది. దానికి ప్రభుత్వాన్ని, మంత్రులను, ఆనాటి మంత్రులను అంటగట్టి వాళ్ళకి బాధ్యత ఉన్నది, వీళ్ళకి బాధ్యత ఉన్నదని ఊసుపోని కాలం వెళ్ళదీసే కథ లేదు తప్ప 2 సంవత్సరాల నుంచి పట్టింది లేదు, పెట్టింది లేదు. ఏది వీళ్ళు ఏం సాధించగలిగినరండి? ఏ విచారణలో ఏం సాధించగలిగినరు? కొండని అవుతారో ఎలుకని కాదు కదా, వెంట్రుకని కూడా పట్టరు. ఆ ఎలుక వెంట్రుకని కూడా, ఎలుక తోకని కూడా పట్టని పరిస్థితి ఉంటదండి. కాంగ్రెస్ నైజం ఇది, రేవంత్ రెడ్డి గారి నైజం ఇది. ఆయన భాష, ఆయన స్థాయి. నిన్న గట్టిగా హెచ్చరించారు హరీష్ రావు గారు. ఎస్, మా జెండా గద్దెలు కూలుస్తావా? మా జెండా గద్దె కూలుస్తే నీ గద్దె కూలుతుంది.